నమస్కారం అండి. నిలువెత్తు త్యాగానికి నిదర్శనం క్రీస్తు. ఈరోజు ఆయన త్యాగాన్ని గుర్తించుకుంటూ ప్రతి ఒక్కరి మనసుల్లో ప్రేమని కరుణని నింపుతూ మన క్రైస్తవ సోదరుల ఆరాధనలతో ప్రార్థనలతో ప్రతి ఒక్క మనిషికి ఈరోజు ప్రేమే ముఖ్యం, పగ మంచిది కాదు, ప్రేమనే పెంచాలి అనే ఒక బోధతో ప్రేమతత్వాన్ని పెంచుతూ కరుణని పెంచుతూ ప్రతి ఒక్కరిలో ఈరోజు మనం రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు నడిపించాలని, ఇంతమంది సభ్యులతో దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్రేమ, శాంతి, కరుణ, మమత అనేటువంటి ఒక ప్రాథమిక సూత్రాలని ఐడియల్గా తీసుకుంటూ క్రైస్తవ సమాజం యేసుక్రీస్తుని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి మార్గంలో మేము కూడా పాల్గొనటం ఈరోజు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇలాంటి విలువలన్నీ సమాజంలో ఇంకా ముందుకి పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రన్ ఫర్ జీసస్ అనేటువంటి ర్యాలీని గత 20 సంవత్సరాలుగా గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్యారిష్లు కూడా సంయుక్తంగా నిర్వహించేటువంటి జీసస్ రన్ ఫర్ జీసస్ అనేటువంటి ర్యాలీ. ఈ యొక్క శాంతయాత్రకి మన ప్రీతమ నాయకులు గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారు, గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి కంటెస్ట్ చేస్తున్నటువంటి గల్లా మాధవ్ గారు, మరి ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి నజీర్ అహ్మద్ గారు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని వారి యొక్క సంఘీభావాన్ని క్రైస్తవ సోదరులందరూ కూడా తెలియజేయటం మరి అది శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. యేసుక్రీస్తు కేవలం ఒక కులానికి ఒక మతానికి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి కూడా సేవ, సమాధానం అంటూ అనేక రకాలుగా ఆయన ఇచ్చినటువంటి పిలుపుతో మానవాళి అందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవన గడపాలని ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆరాధనతో ఈరోజు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మాధవి గారు, అలాగే నాని అన్న అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం.